గురుగారు ఇప్పుడు కొంతమంది లొంగ తీసుకోవడానికి వశీకరణ చేస్తూ ఉంటారు కదా, అది అవుతుందంటారా అసలు? ఖచ్చితంగా వశీకరణ అనేది స్త్రీ వశీకరణ, జన వశీకరణ, సభా వశీకరణ మీద మనం భర్తని వశీకరణ చేసుకునేది ఉంది, ఒక తల్లి బిడ్డని వశీకరణ చేసుకునేది ఉంది, ఒక అత్త కోడళ్ళ వశీకరణ చేసుకోవచ్చు, ఒక ప్రేయసిని ఒక ప్రియుడు వశీకరణ చేసుకోవచ్చు, ఒక భార్యని భర్త వశీకరణ చేసుకోవచ్చు, భర్తని భార్య వశీకరణ చేసుకోవచ్చు. వశీకరణలలోనే 10 విధాలు. అర్థమైందా తల్లి? వశీకరణ అంటే ఒకటే కాదు, దాంట్లో 10 విధాలు ఉంటాయి. ఆ 10 విధాలలో ఆ వశీకరణ బంధన వల్ల ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిలో నడుస్తూ ఉంటాడు. కొంతమంది చెడుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. నా భర్తను మంచి చేసుకోవాలి, వేరే రకంగా పోతూ ఉన్నాడు, మన మాట వినటం లేదు, మన అదుపులో లేడు, ఆ మనిషిని ఒక మంచి మార్గంలో పెట్టుకోవాలి, మన కుటుంబాన్ని తిప్పుకోవాలి, సంసారాన్ని నడిపించుకునే స్త్రీలు వాళ్ళ జీవితాలనే భర్తనే మార్చుకోవాలని చూస్తూ ఉంటారు. అది పద్మిని జాతి స్త్రీ. ఆ పద్మిని జాతి తల్లులు ఎలా ఉంటారు అంటే, నా కుటుంబాన్ని బాగు చేసుకుంటే చాలు, నా భర్త కొద్దిగా చెడిపోయినా గానీ ఆ మనిషిని కొన్ని కుదురుగా మార్చుకోవాలి, ఆ మనిషిని కొన్ని రకాలుగా పద్ధతిగా నడిపించుకోవాలి, వాళ్ళ కుటుంబ స్త్రీలను బట్టి మన ఇల్లుని, మన బిడ్డల్ని, మన సంసారాన్ని, భర్త కొన్ని చెడుదారులకు పోయినా గానీ ఆ భర్తని మార్చుకొని నా ఇంటిని నడిపించుకోవాలనుకునేది ఒక పద్మిని జాతి స్త్రీ. అశ్విని జాతి స్త్రీ అంటే, అశ్వం అంటే కొన్ని రకాలుగా మనిషి పాజిటివ్ గా ఉంటుందన్నమాట. వాళ్ళకి నచ్చిందే నడవడి చేస్తూ ఉంటారు. ఆ తల్లులు కూడా కొన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతూ మనశ్శాంతి లేకోకుండా, కుటుంబ రీత్యా ప్రశాంతంగా లేకోకుండా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ఇలాగా కొన్ని ఇబ్బందులు పడే తల్లులు కూడా వాళ్ళను కూడా మనం కుదురు చేయవచ్చు వశీకరణల వల్ల. వాళ్ళకి చేసే దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. బిడ్డలు కూడా కొంతమంది దారి తప్పుతూ ఉంటారు. బిడ్డల దారి తప్పి వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా, బిడ్డల మాట వినుకోకుండా, చదువులోకి పోకోకుండా, చెడు స్నేహాలు పట్టి మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే భంగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా మనం వశీకరణ చేసి వాళ్ళ అమ్మ నాన్న మాట వినేటట్టు, వాళ్ళ కుటుంబంలో నడవడి చేసేటట్టు, మంచి విద్యలో ముందుకు పోయేటట్టు, చెడు స్నేహాలు లేకోకుండా వాళ్ళనే మనం వశపరచవచ్చు. కొంతమంది కొన్ని రకాలుగా కుటుంబం నుంచి కొన్ని మనశ్శాంతి లేకోకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబంలోనే ఉండరు. వాళ్ళు మొత్తానికి బయటికి వెళ్ళిపోయి అశాంతికి గురైపోయి ఏం చేయాలో తెలియక ఇంటికి రాక కొన్ని మానసికమైన ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులకు కాల్చుకుంటూ ఉంటారు. కొన్ని మంది కొంత మనసుకు కలిగిన మనుషులైతేనేమో వశీకరణను పెట్టి సరిచేయచ్చు. శుద్రానికి, తంత్రానికి, మంత్రానికి గురైన వాళ్ళని ఏరే రూట్ లో నుంచి సరిచేయచ్చు. వశపరుచుకునే వాళ్ళని వశపరచవచ్చు.